వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 18 నెలల డీఏ బకాయిలు, కొత్త పీఆర్సీ తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక ఆర్థిక అప్డేట్ అండి. 2025 జూలై డీఏ/డీఆర్ పెంపు మరియు 8వ వేతన సంఘంపై సమగ్ర విశ్లేషణ. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల వర్గాల్లో ఆసక్తిని, ఆశలను రేకెత్తిస్తూ వారి ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వారి జీతభత్యాలు మరియు పెన్షన్లలో కీలక పాత్ర పోషించే కరువు భత్యం మరియు కరువు సహాయం డీఏ/డీఆర్‌లు జూలై 2025 నుంచి మరోసారి పెరగనుందనే తాజా అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో పాటుగా దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటుకు కూడా సంబంధించిన సంకేతాలు కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ వివరాలను లోతుగా పరిశీలిద్దాము. డీఏ/డీఆర్ పెంపు జూలై 2025 నుంచి వర్తింపు అంచనాలు. ప్రతి 6 నెలలకోసారి సవరించబడే కరువు భత్యం ఈసారి జూలై 1, 2025 నుండి పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పెంపుకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. ఏఐసీపీఐ ఐడబ్ల్యూ సూచిక డీఏ/డీఆర్ పెంపును కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన లేబర్ బ్యూరో ప్రతి నెల విడుదల చేసే అఖిల భారత వినియోగదారుల ధరల సూచి, పారిశ్రామిక కార్మికుల ధరల సూచి అండి. దీని ఆధారంగా అంటే ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆధారంగా లెక్కిస్తారు. లెక్కింపు కాలం జూలై 2025 నుంచి వర్తించే డీఏ పెంపు కోసం జనవరి 2025 నుంచి జూన్ 2025 వరకు కూడా నమోదైనటువంటి 6 నెలల ఏఐసీపీఐడబ్ల్యూ గణాంకాల సగటు లేదా 12 నెలల సగటును అనుసరిస్తున్నట్లయితే దానికి అనుగుణంగా జూలై 2024 నుంచి జూన్ 2025 వరకు పరిగణలోకి తీసుకుంటారు. సాధారణంగా 12 నెలల సగటును మార్పును చూస్తారు. కానీ లెక్కించే ఫార్ములా ప్రభుత్వం నిర్దేశిత పద్ధతిలో అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క గణాంకాల విడుదల 2025 జూన్ నెలకు సంబంధించి సిపిఐ-ఐడబ్ల్యూ గణాంకాలు జూలై 2025 నుంచి చివరి నాటికి విడుదలవుతాయి. ఈ పూర్తి సమాచారం అందిన తర్వాత డీఏ ఎంత శాతం పెరుగుతుందో ఒక స్పష్టమైన అంచనాకు రావచ్చు. ప్రస్తుత డీఏ/డీఆర్ మరియు అంచనా వేస్తున్న పెంపు. ప్రస్తుత పరిస్థితి మీరు పేర్కొన్న విధంగా జూలై 2025 పెంపుకు ముందు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 55% డీఏ/డీఆర్ పొందుతున్నారని భావిద్దాం. అంచనా వేస్తున్న పెంపు అందుబాటులోకి వస్తున్నటువంటి ఏఐసీపీఐడబ్ల్యూ గణాంకాల సరళిక బట్టి జూలై 2025 నుంచి డీఏ/డీఆర్ 3% నుంచి 4% వరకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు మరియు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ 3% పెరిగినట్లయితే 58%కి చేరుకుంటుంది. 4% పెరిగినట్లయితే 59% అయితే టోటల్ డీఏ/డీఆర్ చేరుకోవడం జరుగుతుంది. అధికారిక ప్రకటన మరియు వర్తింపు. సాధారణంగా కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత ప్రభుత్వం డీఏ/డీఆర్ పెంపును అధికారికంగా ప్రకటిస్తుంది. జూలై నుంచి వర్తించే డీఏ పెంపుపై ప్రకటన సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో అంటే అక్టోబర్ మొదటి వారం లేదా 2వ వారంలో వెలువడే అవకాశం అయితే ఉంది. ఈ పెంపు జూలై 1, 2025 నుంచి వర్తిస్తుంది. బకాయిల చెల్లింపు. డీఏ పెంపు జూలై 1, 2025 నుంచి వర్తిస్తుంది కాబట్టి అక్టోబర్‌లో ప్రకటన విడుదలైతే జూలై, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలకు సంబంధించి 3 నెలల బకాయిలు అక్టోబర్ నెల జీతం లేదా పెన్షన్‌తో కలిపి చెల్లించే అవకాశం ఉంది. జీతం, పెన్షన్‌పై ప్రభావం. డీఏ పెంపు వల్ల ఉద్యోగుల టేక్ హోమ్ జీతం మరియు నెలవారీ పెన్షన్ గణనీయంగా పెరుగుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి మూల వేతనం 40,000 అయితే జూలై 2025 నుంచి డీఏ 3% పెరిగితే నెలవారీ అదనపు డీఏ వచ్చేసి 1,200 ఎక్స్‌ట్రా రావడం జరుగుతుందనమాట. అదే సంవత్సరానికి చూసుకున్నట్లయితే 14,400 అవుతుంది. డీఏ 50% దాటిన తర్వాత పరిణామాలు. కొనసాగుతున్న ప్రభావం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ జనవరి 1, 2025 నుంచి 50%కి చేరినందున 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు అలవెన్స్‌లు అప్పటికే సవరించబడి ఉండాలి లేదా ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉండాలి. జూలై 2025 నాటికి డీఏ అంచనా ప్రకారం 58% లేదా 59%కి అంటే 50% మార్కును దాటి గణనీయంగా ముందుకు వెళ్తుంది. డీఏను మూల వేతనంలో విలీనం చేసే
అంశాలపై ప్రభుత్వం అప్పటికి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఉండకపోతే డీఏను ప్రత్యేక అంశంగానే చెల్లిస్తూ ఉంటారు. అయితే 8వ వేతన సంఘం ఈ అంశాన్ని తప్పకుండా పరిశీలిస్తుంది. గమనిక మీరు ఇకపోతే 8వ వేతన సంఘం ఏర్పాటు, తాజా పరిణామాలు మరియు అంచనాలు. జూలై 2025 నాటికి ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం ఏర్పాటుపై మరింత స్పష్టత ఆశిస్తారు. 7వ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకోసారి కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. సో, జూలై 2025 నాటికి 7వ వేతన సంఘం అమలు వచ్చి 9.5 సంవత్సరాలు పూర్తవుతుంది. సో, మరియు 2026 జనవరి 1 నుంచి కొత్త వేతన సంఘం సిఫార్సులు అమలు కావాల్సి ఉండటంతో సంఘం ఏర్పాటుపై ప్రభుత్వ ఒత్తిడి మరింత పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితి, డిమాండ్లు. 2025 డిసెంబర్ 31 నాటికి 10 ఏళ్లు పూర్తి. 7వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చి 2025 డిసెంబర్ 31 నాటికి 10 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉద్యోగుల సంఘాల, ముఖ్యంగా ఎన్సీజేసీఎం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ సాఫ్ట్ సైడ్ నుంచి మరింత తీవ్రతరం అవుతుంది. ప్రభుత్వ స్పందన. జూలై 2025 నాటికి ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఒక ప్రాథమిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, లేదా కనీసం దాని విధి విధానాలపై అంతర్గత కసరత్తు ముమ్మరం చేసి ఉండవచ్చు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు మరియు ఉద్యోగ సంఘాల ప్రతినిధుల మధ్య చర్చలు మరింత ఫలవంతంగా మారవచ్చు. ఒకవేళ ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని 2024 చివరిలో లేదా 2025 లో ఏర్పాటు చేసి ఉంటే, జూలై 2025 నాటికి ఆ సంఘం తన పనిని ప్రారంభించి వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతూ ఉండవచ్చు. ఈ సిఫార్సులను సాధారణంగా జనవరి 1, 2026 నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వేతన సంఘం ఏర్పాటు, నివేదిక సమర్పణ, దానిపై ప్రభుత్వం ఆమోదం వంటి ప్రక్రియకు కొంత సమయం పడుతుంది కాబట్టి సకాలంలో ఏర్పాటు చేయడం ముఖ్యం. 8వ వేతన సంఘం నుంచి ఆశించే కీలక అంశాలు. కనీసం 3 లేదా అంతకంటే ఎక్కువ. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3%. కనీస మూల వేతనం గణనీయంగా పెంపు. అలాగే పే మ్యాట్రిక్స్ సవరణ, హేతుబద్ధీకరణ, డీఏ విలీనం మరియు భవిష్యత్ డీఏ లెక్కింపు ఫార్ములా, అలవెన్స్ హేతుబద్ధీకరణ మరియు పెంపు, హెచ్ఆర్ఏటీఏ వంటివి. పదోన్నతుల విధి విధానాలు మరియు ఎంఏసీపీలో మార్పులు. పాత పెన్షన్ విధానం, ఓపీఎస్ పునరుద్ధరణ డిమాండ్, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు, ఇతర సేవా సంబంధిత అంశాలు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రాబోయే నెలలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. జూలై 2025 నుండి డీఆర్ పెంపు దాదాపు ఖాయమవగా అక్టోబర్ 2025లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అదే సమయంలో 8వ వేతన సంఘం ఏర్పాటు దిశగా కూడా సానుకూల పరిణామాలు చోటు చేసుకొని ఆ సంఘం కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై వెలువడే అధికారిక ప్రభుత్వ ప్రకటన మరియు వేతన సంఘం పురోగతి ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయి.